రీనా అని ఒక అమ్మాయి పరిచయం అయింది నాకు, మలయాళీ అమ్మాయి. రీనా. తనని చూశాను, బాగుంది, ఫస్ట్ క్రష్ అనుకున్నాను. ఆ తర్వాత కొన్ని రోజులకి వెళ్ళి ప్రపోజ్ చేశాను. నేను ప్రపోజ్ చేసే రోజు దరిద్రం ఏంటంటే ఆ అమ్మాయికి ఆల్రెడీ బ్రేకప్ అయింది. ఓటి అమ్మ. సో లేదు అదేం కాదు అది ఇది అని చెప్పింది. నీకు తెలుసా అమ్మాయి రిలేషన్షిప్ లో ఉందని? అయితే అప్పటికి తెలీదు, అప్పుడే చెప్పింది ఆ రోజు. అండ్ నువ్వు వెళ్ళి ప్రపోజ్ చేసినప్పుడు ఇలా చెప్పింది, నాకు ఈ రోజే బ్రేకప్ అయిందని అట్లానా? అవును. సో ఇంకా ఆ తర్వాత ఒక 1 year అలాగే చెప్తూ ఉన్నాను. అంటే బ్రేకప్ అయింది కదా, మళ్ళీ నన్ను యాక్సెప్ట్ చేస్తుందని ఒక హోప్ తో ఎక్కడో చిన్నది ఉంటుందిలే ఇది, బ్రేకప్ అయిన తర్వాత. చెప్పాను అనమాట. అది అవదమ్మా. ఉన్నాను 1 year తర్వాత ఇంకా చిరాకు వచ్చేసింది. ఒకసారి ఇష్టం ఉన్న ట్యాగ్ చేస్తుంది, ఒకసారి ఇష్టం లేన ట్యాగ్ చేస్తుంది, ఒకసారి ఈ అమ్మాయిలంతా ఇంతేరా, ఎప్పుడు ఏది చెప్పరు బయటికి, అలానే మా జీవితం. అయితే యాక్సెప్ట్ ఆల్మోస్ట్ చేయబోయింది. మధ్యలో ఏం మాయాదోగం వచ్చిందో ఇంకా మళ్ళీ యాక్సెప్ట్ చేయలేదు. ఇక లాస్ట్ ఏమందంటే నేను ఒకరోజు రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేద్దాం అనుకున్నా. లేదు ఇప్పుడు కాదు, February 14th ప్రపోజ్ చేయని చెప్పింది. సారీ బ్రో, సారీ ఏమనుకో. మూమెంట్ రా అది. రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయడం అనేది ఎంత రొమాంటిక్ తెలుసా? అదని ఆపేసి February 14th అంటే సో నేను అబ్బా ఇంకా February 14th అంతా అనుకొని వెళ్ళా. కరెక్ట్ గా February 8th నా బర్త్డే అనమాట. ఆ రోజు నేను తన ఎక్స్ గొడవ పడ్డాం. దానికి ఊరిని ఒక 3 days ముందు సమ్ ఇష్యూ మీద గొడవ అయింది. ఆ అమ్మాయికి నాకు గొడవ అయింది, ఎందుకు వాడిని వెళ్ళి తిట్టావు నువ్వు అని. అప్పటి నుంచి 1 నెల దాకా మాట్లాడడం మానేసా. 1 month తర్వాత వెళ్ళి నా చేతిలో ఒక రింగ్ ఉంది, ఆ అమ్మాయికి తెచ్చిన రింగ్. నా కోసం కదా తెచ్చా ఆ రింగ్ అని చెప్పి పీక్కునింది. పీక్కునింది, పెట్టుకునింది అంతే. అంటే ఇప్పుడేం లవ్ యాక్సెప్ట్ చేసినట్టు అంటే లేదు అని చెప్పింది. ఓకే రింగ్ తీసుకొని నవ్వులేదు బొక్కలేదు అనిందేంట్రా? అడగలేదా? లేదు, ఇంకా ఎలా అడుగుతాను. నువ్వు లవ్ లేనప్పుడు తీసేసుకోవాలి రింగ్. నీ రింగ్ నువ్వు డబ్బులు పెట్టి కొనుక్కున్నావు. 50 రూపాయల రింగ్, 50 రూపాయల రింగ్. ఇది ఇంకా ట్విస్ట్, 50 రూపాయల రింగా? ఓకే, నేను ఇంకా ఏ సిల్వర్ గోల్డ్ కొన్నాడేమో అనుకున్నాను. అయితే చెప్తున్నా, నువ్వు అడగాల్సిన అవసరం కూడా లేదు. 50 రూపాయలేగా. రిలేషన్షిప్ ఇంట్రెస్ట్ లేదు, అది లేదు ఇది లేదు అని చెప్పింది. అప్పటికి ఒక అబ్బాయితో క్లోజ్ గా ఉండేది. అదే వాడిని లవ్ చేస్తున్నావా అని చాలాసార్లు అడిగా. తను లేదు నాకు అన్నయ్య లాంటి వాడు అని చెప్పింది. ఇలా అన్నయ్యతోనే రిలేషన్షిప్ వెళ్ళింది. What the?